సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వర్క్ చేసే చాలామంది ఏఐ టెస్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్టర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్టర్ కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా నేర్చుకోవాలి, ఏఐ టెస్టర్లో జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఏఐ టెస్టర్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్ సెట్ నేర్చుకోవాలి, ఏఐ టెస్టింగ్ నేర్చుకోవడానికి ఒక 100 days రోడ్ మ్యాప్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐ ప్రపంచాన్ని పూర్తిగా మారుస్తుంది. చాట్ బాట్స్ కానీ, రికమెండేషన్ ఇంజిన్స్ కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కానీ, ఏఐ విత్ రోబోటిక్స్ కానీ, జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, సో ఇట్లా చాలా ఏఐ సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. కానీ అసలు ఈ ఏఐ సిస్టమ్స్ని ప్రొడక్షన్కి రిలీజ్ చేసే ముందు ఎవరు టెస్ట్ చేస్తారు? సో దానికి ఆన్సర్ ఏఐ టెస్ట్ ఇంజనీర్స్. ఇది ప్రస్తుతం టెక్నాలజీ ఇండస్ట్రీలో ఏఐ టెస్ట్ ఇంజనీర్ అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కెరీర్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మీరు లింక్డ్ఇన్ కానీ, డైస్ కానీ, కొన్ని యుఎస్లో కానీ కొన్ని కంట్రీస్లో ఏఐ టెస్టర్స్ హైరింగ్ అనేది ర్యాపిడ్గానే జరుగుతుంది. అసలు ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి? ఏఐ టెస్టింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని టెస్ట్ చేసి వెరిఫై చేయటం. ఒక ఏఐ మోడల్ అసలు కరెక్ట్ రిజల్ట్స్ని ఇస్తుందా లేదా, బయాస్ లేకుండా పనిచేస్తుందా, దాని పెర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉందా, యూజర్స్కి సేఫ్గా ఉందా, ఇలాంటివి వెరిఫై చేయటం ఏఐ టెస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం చాట్ జీపీటీ కానీ, లేకపోతే రికమెండేషన్ ఇంజిన్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ, వాయిస్ అసిస్టెంట్స్ అమెజాన్ అలెక్సా కానీ ఇలాంటివి తీసుకుంటే వాటిని ఈ రెస్పాన్సిబిలిటీస్ వైజ్ టెస్ట్ చేసి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ కొత్త ఫీచర్ని, కొత్త ఏఐ ఫీచర్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అసలు మరి ఏఐ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో రూల్స్ చాలా ఫిక్స్డ్గా ఉంటాయి. బట్ ఏఐ సిస్టమ్ అనేది డేటా నుంచి లెర్న్ అవుతాయి. అంటే డేటా నుంచి ఏఐ సిస్టమ్స్కి ఇన్పుట్స్ వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ రావచ్చు. సో ఒకవేళ ఏఐ టెస్టింగ్ చేయకుండా సిస్టమ్ రిలీజ్ చేస్తే రాంగ్ ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు, బయాస్డ్ డెసిషన్స్ ఇవ్వచ్చు, ఈవెన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్సెస్ ఇవ్వచ్చు, అన్సేఫ్ అవుట్పుట్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఏఐ క్యూఏ ఇంజనీర్ని కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. సో మనం కొన్ని రియల్ జాబ్ ఓపెనింగ్స్ చూస్తే, ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ కానీ, డైస్ కానీ ఇలాంటి జాబ్ పోర్టల్స్లోకి వెళ్తే ఏఐ అండ్ జెన్ఏఐ టెస్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ జెన్ఏఐ టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిస్తున్నారు? ఎల్ఎల్ఎం అప్లికేషన్ టెస్టింగ్, చాట్ బాట్ వ్యాలిడేషన్, అలాగే ప్రాంప్ట్ టెస్టింగ్, అలాగే ఏఐ డిఫెక్ట్ డిటెక్షన్, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ విత్ పైథాన్ అండ్ సెలీనియం ఇవి చేయగలగటం. అలా ఇంకొక రోల్ చూస్తే మనం ఏఐ సీనియర్ టెస్ట్ ఇంజనీర్. ఇందులో ఏఐ మోడల్ని వ్యాలిడేట్ చేయటం, డేటా క్వాలిటీని టెస్ట్ చేయటం, వర్క్ ఫ్లో రిలయబిలిటీని టెస్ట్ చేయటం, కొన్ని ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ వాడటం. ఇందులో ఏఐ టెస్ట్ ఇంజనీర్ అయినా సరే ఏఐ టెస్టింగ్ స్కిల్స్తో పాటు ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్, ఏపీఐ టెస్టింగ్, సిఐసిడి ఇంటిగ్రేషన్ విత్ జెన్కిన్స్ అండ్ గిట్ ఇవన్నీ కూడా కామన్గా అడుగుతున్నారు. సో మీరు అది ఈవెన్ మీరు కొన్ని కంపెనీస్ సీమెన్స్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ కూడా ఏఐ టెస్ట్ ఇంజనీర్స్ని హైర్ చేస్తున్నారు. బికాజ్ టు టెస్ట్ వాళ్ళ ఎల్ఎల్ఎం కానీ, ఎంఎల్ అప్లికేషన్స్ విత్ అడ్వాన్స్డ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్తో టెస్ట్ చేయడానికి. సో ఇప్పుడు ర్యాపిడ్గా ఏఐ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏఐ సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి అడ్వాన్స్డ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. కాబట్టి ఏఐ టెస్టర్ విత్ స్ట్రాంగ్ ఆటోమేషన్, ఏఐ టెస్టర్ విత్ స్ట్రాంగ్ ఆటోమేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది. ప్రజెంట్ నిజంగానే ఏఐ టెస్టర్ స్కిల్ అంటే ఏఐ ఆటోమేషన్ టెస్టర్స్ యొక్క స్కేర్సిటీ ఉంది. అసలు ఆఫీస్లో ఏఐ టెస్టర్ ఏం చేస్తాడు? సో ఒక డే తీసుకుందాం. ఏఐ టెస్టర్ ఒక డే తీసుకుంటే ఏఐ మోడల్ అవుట్పుట్ని అనలైజ్ చేయటం, యాక్యురసీ మెట్రిక్స్ని చెక్ చేయటం, అట్లాగే టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయటం, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేయటం, అది పై టెస్ట్ కావచ్చు, సెలీనియం కావచ్చు, ప్లేరైట్ కావచ్చు, ఏపీఐ టెస్టింగ్ టూల్స్ కావచ్చు, సైప్రస్ కావచ్చు. అలాగే ఏఐ బగ్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రిపోర్ట్ చేయటం బై యూజింగ్ జీరా ఏదైనా సరే. అలాగే ఏఐ టెస్టర్స్ కొలాబరేట్ విత్ డెవలపర్స్, ఎంఎల్ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, ఎజెంటిక్ ఏఐ డెవలపర్స్, జనరేటివ్ ఏఐ డెవలపర్స్. సో ఇప్పుడు మనం చూస్తే ఏఐ టెస్టింగ్ అనేది ఒక 1 year బ్యాక్ నేను చూసిన ఏఐ టెస్టింగ్ ఇప్పుడు కూడా చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఏఐ టెస్టింగ్లో మేజర్ ట్రెండ్స్ చూస్తే జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అంటే టెస్టింగ్ ఎల్ఎల్ఎం మోడల్స్, చాట్ జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, ఇందులో ప్రాంప్ట్ టెస్టింగ్, అలాగే రెస్పాన్స్ కన్సిస్టెన్సీని టెస్ట్ చేయడం, ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే సెకండ్ ట్రెండ్ చూస్తే మనం ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్, ఏఐ టూల్స్ యూజ్ చేసి టెస్టింగ్ని ఎట్లా ఆటోమేట్ చేయాలనేది ఇది ఒక ట్రెండ్. ఇది అంటే ఏఐ సిస్టమ్స్ని ఆటోమేషన్ టెస్టింగ్ చేయడం వేరు,
ఏఐ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్ టెస్టింగ్, ఈ రెండు డిఫరెంట్ రోల్స్ అనమాట ఇక్కడ. అలాగే థర్డ్ వన్ మనం చూస్తే రెస్పాన్సిబుల్ ఏఐ టెస్టింగ్ అని వచ్చింది, బయాస్ డిటెక్షన్, ఫెయిర్నెస్ వ్యాలిడేషన్, ఎథికల్ ఏఐ కంప్లయన్స్. అలాగే ఫోర్త్ వన్ చూస్తే మనం ఏఐ సెక్యూరిటీ టెస్టింగ్. ఏఐ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్స్ కానీ, ఏఐ సిస్టమ్ వల్నరబిలిటీస్ చెక్ చేయటం, ఏఐ సెక్యూరిటీ టెస్టింగ్. ఇకపోతే మనకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే శాలరీస్ ఎలా ఉన్నాయి ఏఐ టెస్టింగ్లో. సో ఇండియాలో అయితే ఫ్రెషర్స్కి 6 lakhs నుంచి 10 lakhs వరకు ఇస్తున్నారు. అట్లాగే మిడ్ లెవెల్ అయితే 12 lakhs నుంచి 18 lakhs వరకు ఉన్నాయి. సీనియర్ ఏఐ టెస్టర్స్కి 20 to 35 lakhs ఉన్నాయి. యూఎస్లో చూసుకుంటే $90,000 నుంచి $1,50,000 వరకు ఉన్నాయి. సో దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళకి ఎంత అర్జెంటుగా ఏఐ టెస్టర్ కావాలి, ఎంత క్రిటికల్ ఏఐ సిస్టమ్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి స్కిల్ సెట్ అనేది. సో ఏఐతో టెస్టింగ్ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఒకటి ఏఐ సిస్టమ్స్ని టెస్ట్ చేయడం, రెండు టెస్టింగ్ ఏఐతో ఆటోమేట్ చేయడం. సో ఏఐ టెస్ట్కి ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ స్కిల్స్ కానీ మీరు చూస్తే డెఫినెట్గా టెస్టింగ్ వచ్చి ఉండాలి. అది బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు, ఏపీఐ టెస్టింగ్, ఈ మూడు రావాలి. వీటితో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి, పైథాన్ ఆర్ జావా ఆర్ జావా స్క్రిప్ట్. సో పైథాన్ ఆర్ జావా అట్లీస్ట్ ఏదో ఒకటైనా రావాలి. పైథాన్, జావా స్క్రిప్ట్ 3 ప్రిఫరబుల్ యాక్చువల్గా. అలాగే మెషిన్ లెర్నింగ్ తెలియాలి, టెన్సార్ఫ్లో కానీ, పైటార్చ్ కానీ మెషిన్ లెర్నింగ్ అంతా ఐడియా ఉండాలి. అలాగే ఏ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అయినటువంటి మోడల్ యాక్యురసీ టెస్టింగ్ కానీ, బయాస్ డిటెక్షన్ కానీ, ప్రాంప్ట్ టెస్టింగ్ కానీ, డేటా వ్యాలిడేషన్ కానీ, ఏఐ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడం కూడా తెలియాలి. ఇకపోతే అసలు ఏఐ టెస్టింగ్ని 100 daysలో నేర్చుకుని, ఇప్పుడు చాలామంది ఎగ్జిస్టింగ్ టెస్టింగ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మాన్యువల్ టెస్టింగ్లో 10 years 20 years, అది ఆటోమేషన్ టెస్టింగ్లో 10 years నుంచి చేస్తున్నాను, శాలరీ హైక్ అవ్వట్లేదు, లేకపోతే లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో మాన్యువల్ టెస్టర్స్కి ఇప్పుడు ఎక్కడ డిమాండ్ లేదు, లే ఆఫ్ జరుగుతుంది. లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్లో నేను నేర్చుకున్న టూల్, నేను వర్క్ చేసిన టూల్ చాలా ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు మార్కెట్లో దానికి పెద్ద కాల్స్ రావట్లేదు, నేను ఏదో కొత్త టెస్టింగ్ స్కిల్కి అప్గ్రేడ్ అవ్వాలి, సో ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా అనుకునే వాళ్ళకి ఒక 100 days రోడ్ మ్యాప్ చెప్తాను. సో ఫస్ట్ 1 to 20 days అసలు మీకు నిజంగా టెస్టింగ్ బేసిక్స్ ఏమీ రాకపోతే నేర్చుకోండి. ఒకవేళ ఎవరైనా అసలు ఈ టెస్టింగ్ వచ్చుంటే 70-60 days సరిపోతుంది. టెస్టింగ్ రాని వాళ్ళకైతే ఎస్డిఎల్సి కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, టెస్ట్ కేసెస్, బగ్ లైఫ్ సైకిల్, ఈ బేసిక్ థింగ్స్ అని నేర్చుకోవాలి. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి ఆటోమేషన్ టెస్టింగ్ కూడా తెలియాలి. అంటే సెలీనియం కానీ, పైథాన్ కానీ, ప్లేరైట్ కానీ, సైప్రస్ కానీ, సో సెలీనియం విత్ C# కావచ్చు, సెలీనియం విత్ పైథాన్ కావచ్చు, ఏదో వచ్చి ఉండాలి. సో ఇలా ఇది ఫండమెంటల్స్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే టెస్టింగ్లో వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. టెస్టింగ్లో అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా ఏ టెస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. టెస్టింగ్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే మీరు డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ బేసిక్స్తో స్టార్ట్ చేయొచ్చు, సూపర్వైజ్డ్ లెర్నింగ్, మోడల్ ట్రైనింగ్, లేకపోతే ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ వీటితో స్టార్ట్ చేయొచ్చు. టెన్సార్ఫ్లో కానీ, పైటార్చ్ కానీ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏఐ టెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. చాట్బాట్ టెస్టింగ్, మోడల్ యాక్యురసీ వ్యాలిడేషన్, బయాస్ డిటెక్షన్. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అంటే సో ఆ తర్వాత ఫేజ్లో జనరేటివ్ ఏఐ టెస్టింగ్ వెళ్ళాల్సి ఉంటుంది, ప్రాంప్ట్ టెస్టింగ్, అలాగే LLM ఎవాల్యుయేషన్ కానీ, లేకపోతే రెస్పాన్సిబుల్ ఏఐ గవర్నెన్స్ చెక్ చేయడం కానీ ఇవి చెక్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ ప్రాజెక్ట్లో ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఏఐ టెస్టింగ్ మీద ఒక 4-5 ప్రాజెక్టులు చేసి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం. ఎగ్జాంపుల్స్ చాట్బాట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడం, ఏఐ రికమెండేషన్ టెస్టింగ్ చేయడం, ఏఐ ఏపీఐ టెస్టింగ్ చేయడం, ప్రాంప్ట్ టెస్టింగ్ ఆటోమేషన్. సో ఇట్లా ఒక 100 days రోడ్ మ్యాప్ పెట్టుకుని మీరు నిజంగా అంటే ఆల్రెడీ ఏఐ టెస్టింగ్ వచ్చిన వాళ్ళకు ఏఐ టెస్టింగ్ 40-50 daysలో నేర్చేసుకోవచ్చు. టెస్టింగ్ రాని వాళ్ళు ఏంటంటే మాన్యువల్, ఆటోమేషన్, ఏపీఐ టెస్టింగ్ 3 నేర్చుకోవడానికే వాళ్ళకి ఒక 2 months పడుతుంది. ఇంకో నెక్స్ట్ 40-50 daysలో ఏఐ టెస్టింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఏఐ టెస్టింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఏఐ టెస్టింగ్ అనేది చాలా వేగంగా చేంజ్ అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే మనకి సో ఓన్లీ మెషిన్ లెర్నింగ్ తెలిస్తే చాలు, డీప్ లెర్నింగ్ తెలిస్తే చాలు, తర్వాత జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఏఐ, తర్వాత ఏఐ ఆప్స్, ఇట్లా ఏఐ సెక్యూరిటీ, ఇవన్నీ టాపిక్స్ వస్తున్నాయి. కాబట్టి ఏఐ టెస్టర్స్కి కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి బిజినెస్లో ఏఐ సిస్టమ్ వస్తుంది. ఏఐ సిస్టమ్స్ కానీ, ఏఐ ఫ్రేమ్వర్క్స్ కానీ, ఏఐ టూల్స్ కానీ, LLM మోడల్స్ కానీ ఇవన్నీ చాలా వేగంగా మారుతున్నాయి, చాలా వేగంగా అడ్వాన్స్డ్ టాపిక్స్ వైపు వెళ్తున్నాయి. కాబట్టి ఏఐ టెస్టర్స్ అనేవాళ్ళు కంటిన్యూస్ లెర్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ టెస్టింగ్ చూస్తే నెక్స్ట్ 10 yearsలో ఏఐ ఆల్మోస్ట్ ఎవరి ఇండస్ట్రీలో ఉంటుంది. హెల్త్ కేర్, బ్యాంకింగ్, రోబోటిక్స్, అగ్రికల్చర్, అటానమస్ వెహికల్, ఈకామర్స్, ప్రతి చోట ఉంటుంది. సో ఏఐ సిస్టమ్స్ ఆర్ బికమింగ్ కాంప్లెక్స్. ఏఐ టెస్టింగ్ డిమాండ్ కూడా మ్యాసివ్గా పెరుగుతుంది. సో ఏఐ క్యూఏ ఇంజనీర్గా, ఏఐ టెస్ట్ ఇంజనీర్, జెన్ఏఐ టెస్టర్, ML వ్యాలిడేషన్ ఇంజనీర్, ఇవన్నీ ఒకటే స్కిల్ సెట్ సంబంధించినవి. సో మీరు ఏఐ ఫీల్డ్లో కెరీర్ చేయాలనుకుంటే మీరు ఏఐ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, జెన్ఏఐ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్ విత్ ఏఐ ఇవన్నీ వెళ్ళొచ్చు. వాళ్ళు టెస్టర్గా ఉంటూ ఏఐ టెస్టింగ్ని మీరు నేర్చుకోవాలి అనుకుంటే
మీరు రైట్ స్కిల్స్ ఏఐ టెస్టింగ్లో వర్క్ చేసిన రియల్ టైం ఫ్యాకల్టీ ఎవరైతే కొంచెం ఎంఎన్సీస్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చేస్తారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే సో ప్రజెంట్ లింక్డ్ఇన్లో, డైస్లో లేకపోతే నౌకరీలో ఏవైతే ఏఐ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసే స్కిల్స్ అడుగుతున్నారో ఆ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారంగానే మీరు నేర్చుకుంటే సో డెఫినెట్గా మీరు మీ ఎగ్జిస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ కెరీర్ పాత్ నుంచి లేకపోతే నాన్ ఐటీ నుంచి కానీ లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ కెరీర్ పాత్ నుంచి ఏఐ టెస్టింగ్ అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఈవెన్ నాన్ ఐటీ నుంచి ఐటీలో రావాలనుకున్న వాళ్ళు, లాంగ్ కెరీర్ గ్యాప్ ఉంది, ఇప్పుడు కొంచెం ఈజీగా ఐటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఏఐ టెస్టింగ్ అనేది కరెక్ట్గానే సెట్ అవుతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఏఐ టెస్టింగ్ అని చెప్పి మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ చెప్పి పంపించేస్తున్నారు. కానీ సో ఏఐ టెస్టింగ్లో ఏఐ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ని టెస్ట్ చేయడం నేర్చుకోగలగాలి, ఏఐ సిస్టమ్స్ని టెస్ట్ చేయడం నేర్చుకోగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకుంటేనే మీకు అసలు ఏఐ టెస్టింగ్ అర్థమవుతుంది. లేకపోతే అదేదో డేటా సైన్స్లో కొంత పార్ట్ అట్లా చెప్పి పంపించేస్తారు. అట్లా కాకుండా ఏఐ టెస్టింగ్ని జెన్యూన్గా రియల్ టైంలో నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మాన్యువల్ టెస్టింగ్ నుంచి, ఆటోమేషన్ టెస్టింగ్ నుంచి, ఏపీఐ టెస్టింగ్ నుంచి, డేటాబేస్ టెస్టింగ్ నుంచి, ఈటీఎల్ టెస్టింగ్ నుంచి, ఈ స్కిల్ సెట్ నుంచి మీరు ఏఐ టెస్టింగ్కి అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా ఈజీ విషయం అని చెప్పొచ్చు. మీలో ఎవరైనా ఏఐ టెస్టింగ్ అప్ స్కిల్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని అసలు ఏఐ టెస్టింగ్ అనేది మీ కెరీర్కి ఎలా సూట్ అవుతుంది అనేది డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.